హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ వాగుడికే. ఈరోజు టాపిక్ వచ్చేసి నోబెల్ ప్రైజెస్ ఇన్ 2025 అండి. ఇది నోబెల్ ప్రైజెస్ ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. నోబెల్ ప్రైజెస్ అనేవి మెయిన్‌లీ 6 కేటగిరీస్‌లో ఇస్తుంటారండి. అవి ఫస్ట్ లిటరేచరు, పీసు అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అలానే ఎకనామిక్స్ అండి. ఈసారి టోటల్ 14 మెంబర్స్‌కైతే నోబెల్ ప్రైజెస్ వచ్చాయండి. నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్‌లో అయితే 2025 లజ్లో అని వచ్చిందండి. లిటరేచర్ లజ్లో ఇలా గుర్తుపెట్టుకోండి. ఆవిడ హంగేరీ కంట్రీకి సంబంధించిన వాళ్ళు. అలానే నోబెల్ ప్రైజ్ ఇన్ పీస్ అంటే పీస్ మెరియా కొరీనా. సో, ఫస్ట్ కరోనా వస్తే ఏం పోద్ది, ప్రశాంతత కోల్పోతాం కాబట్టి కరోనా, పీస్ పోద్ది కాబట్టి అలా పీస్ అని ఎవరికొచ్చిందంటే కొరీనాకొచ్చిందని అలా గుర్తుపెట్టుకోండి. ఆవిడ వెనిజులా కంట్రీకి సంబంధించిన ఆవిడ. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అండి. ఫిజిక్స్ సేమ్ ఈక్వల్ నేమ్స్ ఉంటాయి. జాన్, కొంచెం జాన్ క్లార్క్, ఇది జాన్. 2 నేమ్స్ ఇన్ జాన్ ఉంటది ఫిజిక్స్‌లో. ఆయన మైకేల్. ఏ కంట్రీస్ ఒకసారి చూసుకోండి. యూఎస్ఏ, యూకే, యూఎస్ఏ. అలానే కెమిస్ట్రీకి సంబంధించి అయితే సుష్మి. యాంకర్ సుమ అని గుర్తుపెట్టుకోండి. ఒక సు వదిలేసేయండి. ఎస్‌యు తీసేస్తే సుమ అని ఉంటది. కెమిస్ట్రీకి సంబంధించి సుమ అండ్ ఓమర్. ఇక్కడ కే పెట్టామంటే ఓంకార్ అని వస్తుంటది. ఇలా చూసుకోండి ఒకసారి 2 కూడానా. సుసుము అనేవారు జపాన్‌కి సంబంధించిన వాళ్ళు. అలానే రిచార్డ్ ఆస్ట్రేలియా, ఓమర్ అనేది యూఎస్ఏ. అలా ఏదైతే మీకు ఈజీగా గుర్తుంటదో అలా గుర్తుపెట్టుకోండి. ఆ నేమ్ ఏంటో మీకు ఆ ఎగ్జామ్ సెంటర్‌లో గుర్తొస్తే చాలు. ప్రత్యేకించి మీరేం బట్టి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అలానే మెడిసిన్‌కి సంబంధించి మేరీ. మెడిసిన్‌లో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. రామ్‌దాస్ అనేవారికి బ్రాంకియో అనే ఒక డిసీజ్ వచ్చింది. చక్కగా కూర్చోమని చెప్పారు డాక్టర్ ఇంట్లోనే. థర్డ్ వన్ రామ్‌దాసల్. అతనికి ఒక పర్సన్ నేమ్ అనుకోండి. అతనికి బ్రాంకియోనో అనే ఒక డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ వల్ల డాక్టర్ ఏం చెప్పారంటే చక్కగా కూర్చోండి అని చెప్పారనమాట. ఇలా ఈ 3 మీకు ఈ 3 వర్డ్స్ కూడా ఇలా గుర్తుండే ఏ ఈజీ మెథడ్‌లో అయితే గుర్తుంటదో అది మీరు ఒకసారి చూసుకోండి. అలానే ఎకనామిక్స్ సంబంధించిన అయితే చాలా ఈజీగా ఉంది. జోల్ అని ఉంది కదా! జో అనే ఒక అమ్మాయి పేరు అనుకోండి. జో అనే ఒక అమ్మాయి ఒక పిల్లిని పెంచుకుంటుంది. పిల్లిని పెంచుకుంటే ఆ పిల్లి పేరేంటంటే పీటర్. అలా మీకు ఏదైతే వేలో గుర్తుంటదో అలా గుర్తుంచుకోండి. మొత్తం ఇవి నోబెల్ ప్రైజెస్ ఇన్ 2025 ఒకసారి చూడండి. మాక్సిమం ఏదో ఒక షిఫ్ట్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా నోబెల్ ప్రైజెస్ గురించి అడగొచ్చు. మేబీ మీ షిఫ్ట్‌లోనే రావచ్చేమో. ఒకసారి చూసుకోండి మొత్తం కూడా. ఏదైతే ఈజీ వే ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవడానికి అలా గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. పేరు మొత్తం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే ఎవరికైనా. కంట్రీస్ కూడా ఒకసారి చూడండి. ఈ కెమిస్ట్రీకి, మెడిసిన్‌కి సంబంధించి ఒక్కొక్కళ్ళు 2 కంట్రీస్ ఇలా చూపిస్తున్నారు. సో, హంగేరి, వెనిజులా ఏవైతే ఉన్నాయో సింగిల్ కంట్రీ నేమ్ అయితే ఎక్కడుందో అది చూసుకోండి చాలు మీరు. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ. బాయ్.